గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర, పవన్ కళ్యాణ్ గారి మీటింగు, చంద్రబాబు నాయుడు గారి మీటింగు, మొత్తం 4-5 మీటింగులు జరిగాయి. మాట్లాడే ముందు పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్మిషన్ లేకుండా పెడితే ఏదో కొద్దిగా అటు ఇటుగా పోలీసులు అడ్డుకొని ఏదో చిన్న రచ్చ అయితే జరిగింది. మరి పర్మిషన్ లేకుండా అంత భారీ బహిరంగ సభకి మరి ఊపుకుంటూ వస్తే మరి కుదరదు కదా. జనరల్గా పోలీసులు అడుగుతారు పర్మిషన్ ఏది అదని. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెట్టినా సరే పర్మిషన్ తీసుకోవాలి. సో పర్మిషన్ ఈజ్ రిక్వైర్డ్. సరే, ఎనివే మీటింగ్ అయితే జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ఏమంటారంటే, ఎమ్మెల్యేలు కూడా లేని నాకు, 2 ఎంపీలు కూడా లేనట్టు నాకు, నా మీద ఇంతమంది పడి ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు అక్కడ పిఠాపురం ఇన్ఛార్జ్ చేసి అక్కడ మండలానికి కొంతమంది నాయకులను వేశారట. మా గెలుపుకి సంకేతం అన్నాడు. ఏది ఎక్కువ మంది ఆయన మీద ఫోకస్ పెడుతున్నారని అది గెలుపుకి సంకేతం అన్నాడు. మరి ఒకవేళ అదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి, మరి జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి సంకేతం అనుకోవడానికి లేదా? చిత్తూరు నుంచి మిథున్ రెడ్డి గారిని తీసుకొచ్చారు నా కోసం అని అన్నారు. మరి ఢిల్లీ నుంచి మోడీ గారిని తెచ్చారు కదా జగన్ గారిని ఓడించడానికి. ఢిల్లీ నుంచి మోడీ గారిని, హైదరాబాద్ నుంచి షర్మిల గారిని, రైట్, జూబ్లీ హిల్స్ నుంచి చంద్రబాబు నాయుడు గారు, ఫిలిం నగర్ నుంచి పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ కలిసికట్టుగా వస్తున్నారు కదా జగన్ గారిని ఓడించడానికి. అంటే జగన్ గారి గెలుపుకి సంకేతం అయినట్టే కదా అర్థం పవన్ కళ్యాణ్ ప్రకారం. జగన్ గారు 40,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారట. సరే, ఇప్పుడు 40,000 కోట్లు కాబట్టి 40 లక్షల కోట్లు అనుకోండి. ఆధారాలు లేకుండా ఏవి కూడా ఎలిగేషన్ చేయకూడదు. 40 రూపాయలు దొంగతనానికి కూడా ఆధారం దొరికితే శిక్ష వేసేస్తారు. 40 రూపాయలే ఆధారం ఉంటే శిక్ష వేస్తారు. ఆధారాలు లేకుండా 40,000 కోట్లు నొక్కారు, 4 లక్షల కోట్లు నొక్కారు, నువ్వు ఎంత మాట్లాడుకున్నా అది ఎంతవరకు గాలి మాట. 7కి అభివృద్ధి డెవలప్మెంట్ కావాలంటే, ఉద్యోగాలు ఎక్కువగా రావాలంటే స్కిల్ డెవలప్మెంట్ జరగాలి అని ఆర్బీఐ గవర్నర్ చెప్పాడట. దాన్ని రిఫర్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. స్కిల్ డెవలప్మెంట్ మీద అంత ప్రేమ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మీద ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు ఆయన. ఇంక స్కిల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడే రైట్ ఏముంది ఆయనకి? వీళ్ళు ప్రతిసారి పేదలకి పెత్తందారులకి అంటే జగన్ గారు ఏమైనా పేదవాడా, చంద్రబాబు నాయుడు ఏమన్నా పెత్తందారు డబ్బులున్నవాడా అని అంటున్నారు. ఎలక్షన్స్ ఎప్పుడు కూడా 2 అభ్యర్థులకు జరుగుతాయని మనం అనుకుంటాం. కాదు, 2 వర్గాలకు జరుగుతాయి. అంటే తెలుగుదేశం అభ్యర్థి, వైసీపీ అభ్యర్థి ఉంటే వైసీపీ అభ్యర్థిని సపోర్ట్ చేసే వర్గం ఒకటి ఉంటుంది, టీడీపీ అభ్యర్థిని సపోర్ట్ చేసే ఒక వర్గం ఉంటుంది. అందుకే ఎలక్షన్ తర్వాత వీళ్ళకి 50,000 వస్తే వీళ్ళకి 60,000 వచ్చి 10,000తో ఎక్కువగా గెలుస్తుంటారు. ఇక్కడ పోటీ జరుగుతుంది 2 వర్గాలకి. ఒక క్యాండిడేట్ని సపోర్ట్ చేసే వర్గం, ఇంకో క్యాండిడేట్ని సపోర్ట్ చేసే వర్గం. ఫైట్ ఈస్ బిట్వీన్ 2 గ్రూప్స్ ఆఫ్ పీపుల్. It is not between 2 candidates. It is between 2 groups of people who support their candidate. ఇది యాక్చువల్గా ఎలక్షన్ జరిగేది. అది పేదలకి పెత్తందారులకు యుద్ధం అంటే పేద ప్రజలకి పెత్తందారుల యొక్క ప్రజలకి మధ్య జరుగుతున్న యుద్ధం అని అర్థం. జగన్ గారి పేదోడు, చంద్రబాబు నాయుడు పెత్తందారు అని కాదు. జగన్ గారిని సపోర్ట్ చేసే గ్రూప్ ఏదైతే ఉందో, జగన్ గారిని సపోర్ట్ చేసేటువంటి వర్గం ఏదైతే ఉందో అది పేదల వర్గం. అది దళితులు కానీ, మైనారిటీలు కానీ, పేదలు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ, ఎస్టీలు కానీ, ఎస్సీలు కానీ, బీసీలు కానీ, రైట్, అది పేద వర్గాలు ఆయన్ని సపోర్ట్ చేస్తున్నారు. ధనిక వర్గాలు చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇట్ ఈస్ ఫైట్ బిట్వీన్ రిచ్ అండ్ పూర్. పేదలకి పెత్తందారులకి మధ్య యుద్ధం అంటే అది అర్థం. 2 గ్రూపులకి మధ్య యుద్ధం జరుగుతుందని అర్థం. ఇప్పుడు సింపుల్గా ఒకటే, దీని మీద పెద్ద డిస్కషన్ అవసరం లేదు. సింపుల్గా ఒకటే ఏంటి అని అంటే, వీళ్ళేమన్నారంటే స్కీములు ఎత్తేస్తాము, డెవలప్మెంట్ కావాలి అంటున్నారు. సరే, సారీ, ఒకవేళ ఇప్పుడు నా కింద చాలా మంది రెడ్డిస్ కామెంట్ పెడుతుంది, ఓసీ కులస్తులు ఉంటే క్షమించండి, నేను కొద్దిగా ఓపెన్గా మాట్లాడతాను. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తారని హైటెక్ సిటీ కట్టారు. హైటెక్ సిటీ కడితే హైటెక్ సిటీలో బ్లాకులుగా చేసి కొన్ని కంపెనీలకి ఇచ్చారు. వాళ్ళల్లో ఎస్సీలు ఎంతమంది ఉన్నారు? సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళల్లో సాఫ్ట్వేర్ కంపెనీలు రన్ చేసేటువంటి ఓనర్స్ ఎంతమంది ఉన్నారు? వ్యాపారాలు ఓసీల చేతుల్లోనే కానీ ఎస్సీల చేతుల్లో ఉండవు. ఒకవేళ ఇది కష్టపడి ఒక కంపెనీ పెట్టినా
అక్కడ తొక్కేస్తారు, ఎస్సీఓడు కదా అని చెప్పి తొక్కేస్తారు. క్లయింట్లు కూడా ఎస్సీఓడి కంపెనీకి వెళ్ళేది ఏందని క్లయింట్. మరి అటు తెనాలి లాంటి ప్లేసుల్లో అయితే, ఆ తెనాలి గుంటూరు లాంటి ప్లేసుల్లో అయితే ఎస్సీఓ టీ షాప్ పెడితే ఎస్సీఓడే తాగుతారు, మిగతా వాడు వచ్చి తాగడు. ఇది ఫండమెంటల్ ఫ్యాక్ట్ ఇది నేను చెప్పేది. ఇంక మరి వాడు వ్యాపారం పెట్టేది ఎప్పుడు? మీరు ఎప్పుడు వాడు వ్యాపారాన్ని వాడి షాపులు ఎప్పుడు కొంటారు? వాడు ఎప్పుడు ఆ వ్యాపారం అభివృద్ధి చెందుతారు? ఎస్సీ ఎస్టీలకి ఈ ప్రాబ్లం ఉంది. కనీసం ఈ ఎస్సీ ఎస్టీలకు వచ్చే బెనిఫిట్ లబ్ధి ఏమైనా ఉందంటే స్కీములే. ఏదో డైరెక్ట్గా అకౌంట్కి ఒక 3,000 4,000 వస్తున్నాయి, వాళ్ళ ఆహారం నుంచి బయటపడుతున్నారు. సరే, వాళ్ళందరిని విడిపించి మేము వ్యాపారంలో మిమ్మల్ని నిలదొక్కేలా చేస్తామని అంటే వాడు వ్యాపారం నిలదొక్కోవడానికి కుల వ్యవస్థ ఒకటి అడ్డం వస్తుంది కదా, క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఒకటి అడ్డం వస్తూ ఉండేది. ఓకే, ప్రతిసారి ఎంత పెద్ద మోగడైనా క్యాస్ట్ ఫీలింగ్ గురవ్వాల్సిందే. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, ఈ సమస్యలు ఉన్నప్పుడు కనీసం స్కీముల ద్వారా కడుపు నింపుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఏ పార్టీ వచ్చినా సరే స్కీములే వాళ్ళకి భోజనం పెట్టేది. ఇప్పుడు నేను అందుకే ఏమన్నా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి స్కీమ్స్ ఇస్తాను అంటున్నారు. స్కీమ్స్ ఇస్తానంటే కనీసం వాళ్ళు కడుపు నిండిద్ది. ఎస్సీలకి అవకాశాలు రావు వ్యాపారాలు పెట్టుకోవడానికి. పెట్టుకున్నా వాళ్ళని బతకనేయరు, ఒకవేళ పెట్టుకున్నా వాళ్ళని దొక్కేస్తారు. ఇది ఫండమెంటల్ ఫ్యాక్ట్ ఇది. ఓకే, నేను ఇంత ఓపెన్గా మాట్లాడతాను కాబట్టి నాకు యాక్చువల్గా నేను కష్టాలు పడుతున్నా ప్రతిసారి. అంటే ఇది ఫండమెంటల్ ఫ్యాక్ట్ ఇది. నేను ఇంత ఓపెన్గా మాట్లాడుతున్నాను కాబట్టి నేను చాలా కష్టాలు పడుతున్నా. ఓకే, ఎక్కడో రేర్ కేసెస్లో ఎస్సీ ఎస్టీ వ్యాపారాలు అభివృద్ధి చెందడం చాలా రేర్ కేసులు. పేదలకి పెత్తందారులకి యుద్ధం అంటే లేదా జగన్ గారి పేదోడు, చంద్రబాబు నాయుడు గారి పెత్తందారుడు అని కాదు. చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేసే వర్గం పెత్తందారులు అయితే, జగన్ గారిని సపోర్ట్ చేసే వర్గం ఏదైతే ఉందో అవన్నీ పేదరికానికి సంబంధించిన వర్గాలు. అంత సింపుల్ కాన్సెప్ట్, లాజిక్ మిస్ అయితే. ఓకే, సరే, ఎనివే ఇది పవన్ కళ్యాణ్ గారు చేసింది. ఓకే, 219 దేవాలయాలని జగన్మోహన్ రెడ్డి గారు 219 దేవాలయాలను పడగొట్టారు అని చెప్పేసి ఏదో చెప్తున్నాడు ఆయన. ఆ గుడులు వాళ్ళే పడగొట్టుకున్నారని సిఐడి ఎంక్వైరీ చేసి ప్రెస్ మీట్ పెట్టి మీరు చెప్పారు. ఇది ప్రభుత్వాన్ని చెడ్డపేరు తీసుకురావడానికి వీళ్ళే గుడి పగలగొట్టి ఇదిగో జగన్ గారు గుడి పగలగొట్టారని చెప్పి గొడవ చేశారని అప్పుడు సిఐడి చెప్పింది డైరెక్ట్గా. పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఓకే, ప్రభుత్వాన్ని చెడ్డపేరు తీసుకురావడానికి. మరి వీళ్ళు గుడి పడగొట్టుకొని వీళ్ళే గుడి పడగొట్టి జగన్ గారి మీద చెడ్డపేరు తీసుకురావడానికి ట్రై చేశారంటే ఇంక వాళ్ళకి భక్తి ఆడ ఉంది. దేవుడు మన ఇళ్లలో పూజ గదిలో ఉండాలి, భక్తి మనసులో ఉండాలి. కానీ మీరు దేవుణ్ణి నడిబజార్లోకి తీసుకొచ్చేసి, గుడుల్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చేసి మీ భక్తిని లేకుండానే ఉన్నట్టు నటిస్తే ఇక్కడ ఎవడు ఓట్లు వేయడు. కనీసం దేవుణ్ణి, గుడుల్ని, దేవాలయాలనన్నా రాజకీయాల నుంచి విడిపించండి, వాటిని రాజకీయాలకు తాకండి. స్కీముల్ని వాలంటీర్స్కి రిస్ట్రిక్షన్స్ పెడుతూ ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేశారు టీడీపీ వాళ్ళు. నిన్న వాలంటీర్స్ని మీరు ఇప్పుడు కంప్లైంట్ చేస్తే వాళ్ళ భోజనం ఎవరు ఇచ్చేది? ముసలి భోజనం ఎవరు పెడతాడు? డబ్బులు ఎవరు ఇస్తారు? నువ్వు 2 నెలలు ఎలక్షన్ అయిపోయిన దాకా వాళ్ళకి పెన్షన్ అయిపోతాయి. ఈ 2 నెలలు ముసలోళ్ళు, కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, రైట్, రోజు మెడిసిన్ మీద బతికేటువంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి పెన్షనర్స్ వాళ్ళ సంగతి ఏంటి? ఎవడు ఇట్లాంటి నీకేమైనా రాజకీయాల గొడవలు ఉంటే మీరు రాజకీయంగా చూసుకోవాలి. కానీ ముసలోళ్ళు మీకేమటం వచ్చారు రాజకీయానికి? ముసలోళ్ళు ఇక పెన్షన్ ఏమటం వచ్చింది గురువు మీకు? దాని మీద కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఏంటి? ఇది అన్యాయం. ఇది కడుపుకొట్టడమే. అది మీకు జగన్ గారి మీద కోపం ఉంటే ఎలక్షన్లో తేల్చుకోవాలి. జగన్ గారి మీద కోపం ఉంటే మీరు ప్రసంగాలు ఇచ్చుకోవాలి. కానీ పేద ప్రజలకు వచ్చే పెన్షన్ ఆపేయమని చెప్పి స్కీములు పెట్టారంటే, వాలంటీర్స్ని ఇళ్ళకి వెళ్లకుండా చేశారంటే, రేపు పొద్దున మీకు 2 నెలలు ఇప్పుడు ఉందా ఎలక్షన్, 2 నెలలు ఉంది ఎలక్షన్. ఈ 2 నెలల్లో వాళ్ళు కడుపు ఆకలే చేస్తారు ముసలి వాళ్ళంతా. జగన్ గారు బస్సులో వస్తూ ఉంటే కొంతమంది ఆడవాళ్ళు వాటర్ లేవని చెప్పేసి బిందెలు పెట్టుకొని ఉంటే జగన్ గారు వాళ్ళని చూసి ఆయనే దిగాడు. వాళ్ళు ఏం పిల్లలు ఆయనే దిగి ఏందమ్మా నీ ప్రాబ్లం అని చెప్పి ఆ సమస్య దగ్గరికి వెళ్ళి ఆయన అడిగి వాళ్ళతో మాట్లాడాడు జగన్ గారు. అది జరిగితే ఆ ఎల్లో మీడియా ఛానల్ వాళ్ళు ఏం ట్రోలింగ్ చేశారు తెలుసా నిన్నంతా? జగన్ గారు నువ్వు దిగుతావా లేదంటే మేము బిందెలు తీసుకుని కొడతామని మహిళలు బెదిరించారని చెప్పి ట్రోలింగ్ చేశారు. జగన్ గారు అంత దూరంగానే చూసి బస్ ఆపి దిగి వాళ్ళ దగ్గరికి వచ్చాడు, ఆడవాళ్ళ దగ్గరికి, ఏందమ్మా మీ సమస్య ఏంది, బిందెలు పెట్టుకున్నారని. ఆయన ప్రజానాయకుడి కాబట్టి ప్రజల సమస్య తెలుసుకోవడానికి దిగి కిందకు వస్తే
వీళ్ళు బెదిరించారని చెప్పి ట్రోలింగ్ చేశారు వీళ్ళు నిన్నంతా. ట్రక్ డ్రైవర్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని దాని గురించి జగన్ గారు మాట్లాడుతా, అవును ట్రక్ డ్రైవర్కి నేను ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాను అని అంటే, ఈయనేమంటాడంటే, ఈయన చంద్రబాబు నాయుడు గారు నా చదువు గురించి మాట్లాడతా, నీ చదువు ఎంత జగన్ అంటారండి. జగన్ గారి చదువు చంద్రబాబు నాయుడు చదువు కాదు కదా. ఇక్కడ జగన్ గారు చెప్పింది ఏంటంటే, ఇక్కడ ట్రక్ డ్రైవర్ అయినా సరే ఆయన ఎంఏ ఎకనామిక్స్ చేసినట్టు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్, నీకంటే ఎక్కువ చదువుకున్నాడు అంటే నీకే క్వాలిఫికేషన్ ఉన్నప్పుడు ఈయనకి కూడా క్వాలిఫికేషన్ ఉంది, ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉంది అని జగన్ గారు చెప్పారు. ఆ కాంటెక్స్ట్లో చెప్పారు. కానీ నీ చదువు నా చదువు అన్ఫార్చునేట్లీ నేను జనరల్గా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ నేనేం కోరుకుంటానంటే, ఆల్ ఎడ్యుకేటెడ్ పీపులే రాజకీయాల్లోకి వస్తే కొద్దిగా బెటర్ అడ్మినిస్ట్రేషన్ జరిగిద్దని నేను నమ్మే వ్యక్తిని. బట్ భారత రాజ్యాంగాన్ని మనందరం పాటించాలి. భారత రాజ్యాంగంలో ఏమని ఉందంటే, నీ ఏలుముద్రగాడైనా సరే ఈ కెన్ బికమ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఈవెన్ ఏలుముద్ర అయినా సరే ఈ కెన్ బికమ్ రాష్ట్రపతి ఆర్ ప్రధానమంత్రి. ఇట్స్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇది డెమోక్రసీలో నీ చదువుతో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ క్వాలిఫికేషన్ యూ కెన్ ఓట్ అండ్ యూ కెన్ కంటెస్ట్. దాన్ని మనం ఎవరిని కాదంటానికి లేదు. నీకు చదువు రాదు కాబట్టి నువ్వు ఎమ్మెల్యే అవ్వటానికి లేదంటానికి లేదు, నువ్వు చదువు రాదు కాబట్టి నువ్వు ఓటు వేయటానికి లేదంటానికి లేదు, నీకు చదువు రాదు కాబట్టి నువ్వు ఎమ్మెల్యేగా నిలబడటానికి అంటానికి లేదు. దట్ ఈస్ అ ఫండమెంటల్ రైట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ హెస్ ప్రొవైడెడ్ టు ఎవ్రీ సిటిజన్ ఇన్ ఇండియా. యూ షుడ్ బి ఎ సిటిజన్, అంతే. సింగిల్ క్వాలిఫికేషన్ టు బికమ్ ఎమ్మెల్యే, యూ షుడ్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా, అంతే. సింపుల్ క్వాలిఫికేషన్. ఇక దీంట్లో నీ చదివేంది, నా చదివేంది, నీకు డబ్బులు ఉన్నాయా, నాకు డబ్బులు ఉన్నాయా, ఇదంతా కాదు కదా. అదంతా ఇమ్మెటీరియల్ అన్నెసెసరీ డిస్కషన్. అది ఎవ్రీ సిటిజన్ కెన్ బికమ్ ఎమ్మెల్యే ఇఫ్ హీ గెట్స్ అన్ ఆపర్చునిటీ. జగన్ గారు ఆయనకి అవకాశం ఇచ్చారు అండ్ హీ విల్ కంటెస్ట్. ఓకే, మరి ఆయన వెనకెవరున్నారు, మరి వాళ్ళు వెనకెవరున్నారు అదంతా ఇంకా దాని లోపలికి వెళ్ళొద్దు. ఇంకా లోపలికి వెళ్తే టీడీపీ వాళ్ళు ఎస్సీ క్యాండిడేట్ లోపలికి కూడా వెళ్ళాల్సి వచ్చింది. టీడీపీ వాళ్ళు ఎస్సీ క్యాండిడేట్ లోపలికి వెళ్ళినా సరే వాళ్ళ వెనక ఎవరో ఫండింగ్ చేస్తారు, ఎవరో డబ్బులు పెడతారు. వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు ఎక్కడంటే సంతకం పెట్టాల్సిందే. టీడీపీ ఎమ్మెల్యేలు కూడా చేసేది అదే, టీడీపీ ఎస్సీ నాయకులు చేసేది కూడా అదే. ఓకే, ఆ డీటెయిల్స్లో లెట్ us not go into it. Okay, anyway, thank you.